నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన జిల్లా స్థాయి పీసీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన. పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100% పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుకలకు భారీ స్పందన. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ బాణసంచా కాల్చుతూ కార్యకర్తల ఆనందం. అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, పలు చోట్ల రక్తదానాలు చేసిన కార్యకర్తలు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అనే నినాదాలతో మారుమ్రోగిన టీడీపీ కార్యాలయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కాకినాడలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేకా లక్ష్మణ్ మూర్తి, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ లు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు 50 చీరలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివై దాసు, ఏటుకురి నాగమణి, మీసాల సునీత, లీలా ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజన్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ వంటి కీలక కార్యక్రమాలు పురోగమిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని పేర్కొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిగెల శ్రీనివాసరావు, భున్ని, గింజల శ్రీనివాసరావు, ఆనంద్ న్యూటన్, జున్నూరు బాబ్జీ, పాస్టర్ అబ్రహం, న్యాయవాది నరేంద్ర, అప్పికొండ వివి నరసింహస్వామి, సంగాడి వీరబాబు, బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, సిరియాల కొండబాబు, కోటిపల్లి సతీష్, అంకంరెడ్డి రామునాయుడు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ఎలా జరుపుకుంటామో అలానే రాష్ట్రమంతా జరుపుకున్నారు. ఈరోజు బాబు గారు మనకి అమరావతి తీసుకురావడం ఏంటి, అలానే ఆడవాళ్ళ పట్ల, మహిళల పట్ల ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే ఆయన ముందుండి మన మహిళలకి ప్రోత్సాహకరంగా అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా న్యాయం జరుపుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ఒక శుభదినం, ఒక గ్రేట్ లెజెండరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా మన ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో జరగడం, అందులో పాల్గొనడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతటా కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈనాడు ఆయన మన రాష్ట్ర ప్రజలందరికీ దేవుడనే చెప్పాలి. మన ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఇలా నిలబడింది అంటే ఎన్నో దుష్ట శక్తుల ప్రభావాల నుంచి బయటపడి ఈనాడు మనం అందరూ ఈ పండుగ జరుపుకుంటున్నాం అంటే ఆయన చేసిన కృషి, త్యాగాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవాలి. నారా చంద్రబాబు గారి ఆఫీసులో వారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం చాలా గ్రాండ్గా కార్యకర్తలు, నాయకులు
తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, కూటమి ప్రభుత్వం అభిమానులు, నాయకులు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన విద్యార్థి దశ నుండే రాజకీయాలు మొదలుపెట్టారు. 28 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగా ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన జీవితకాలంలో పేదవాడు ఏ రకంగా వాటిని పైకి తీసుకురావాలి, ఏ రకమైన సంక్షేమ పథకాలు అందించాలి అని దృష్టిలో పెట్టుకుని, ఆయన పేదలను దృష్టిలో పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. పేదలను దృష్టిలో పెట్టుకుని అన్నా క్యాంటీన్ కానీ, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మెగా డిఎస్సి, ఇలా రకరకాల కార్యక్రమాలు ఎవరి అవసరాలకి అయితే అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. ఆయనలు అష్టైశ్వర్యాలు కలగాలి. చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మనందరి తరఫున మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్న తరగతి మనకి మన తెలుగుదేశం పార్టీ బలుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయాల్లో నిలబడి ఉన్నాయన్నా, మహిళలు సమపాలలో రాజకీయాల్లో వెళ్తున్నా, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చలవే. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెనక నడుస్తుంటే మనందరూ కూడా వారికి అనుగుణంగా ఉంటూ వారి అభివృద్ధికి, అలాగే మన అభివృద్ధికి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే సైంటిఫిక్ గా టెక్నాలజీ ఏదైనా ఉందంటే, టెక్నాలజీ వెనక నడుస్తుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నడుస్తూ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ప్రపంచంలోనే ఒక మంచి దార్శనికుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎన్టీఆర్ గారికి 2 సార్లు సంక్షేమంలో వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒకటి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్నిపోటీ ద్వారా ఆ రోజు సంక్షేమంలో పడితే ఆయన మేధాస్తులను ఉపయోగించి మళ్ళీ ఎలక్షన్లో ఎన్టీఆర్ గారిని సీఎం చేయడం జరిగింది. రెండోసారి ఒక లక్ష్మీ పార్వతి రూపంలో మళ్ళీ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా సంతోషంతో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మేధస్తం. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. కానీ మీ అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు రికార్డు బద్దలు కొట్టడానికి భారతదేశంలో ఎవరు లేరు, ఆయనే సాధ్యం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంకా యువకుడిగా 76 సంవత్సరాలు వచ్చినా సరే 100 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాల కుర్రోడితో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఒక నిబద్ధత, ఆయన పట్టుదల, ఆయన ఒక విజనరీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తు నిర్మాణ సారథి, ప్రపంచం ఆర్థిక మేధావి, భారతీయ రాజకీయ నీతిజ్ఞుడు, శాస్త్రవేత్త అయినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు వేళ ప్రపంచమంతా తెలుగువారు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ వేళ ఆయన మీద ఒక నమ్మకం, అభిమానం, గౌరవం, ఒక నిస్వార్థమైన సేవకి ఆలోచన చేసి ఈ వేళ దేశంలోని ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోని కూడా ఈ వేళ ముఖ్యంగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కూడా చంద్రబాబుకి ఈ వేళ అద్భుతమైన జన్మదిన వేడుకలు శుభాభిమ పరిణామంగా చూపిస్తున్నారు. ఇది ఒక నాయకుడికి దేశం ఇచ్చిన గుర్తింపు, ఇది ఒక నాయకుడికి దేశం ఇచ్చిన విలువ. అదే విధంగా మరొకసారి ఈ వేళ చంద్రబాబు నాయుడు గురించి అనేక మంది వక్తలు ఈ వేళ దేశవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా చూస్తే కాదు, దేశ మేధావుగా భారతదేశ రాష్ట్రపతి, భారతదేశ ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రతి తెలుగు మహిళ, తెలుగు బాలుడు, తెలుగు యువకుడు అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే ఆయన ఏదో ఒక గౌరవం, నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఒక విషయంతో చెప్పి ముగిస్తా ఉన్నాను. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు జాతీయ అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రతి జాతీయ అంశాలు
అంశాన్ని కూడా ఈ రాష్ట్రంలో చొచ్చుకొని తీసుకొచ్చాడు. 1999లో ఆయన అనేక పథకాలు ప్రవేశపెడితే ప్రపంచంలోని రాజకీయ ఆర్థిక మేధావులు చంద్రబాబు ఎక్కడా అని చెప్పి దేశం వంక చూశారు. ఆయన చేపట్టిన పథకాలు ఆనాడు ముందడుగు, మలుపు, చైతన్యం, దీపం, ఆదరణ, వెలుగు, CMUI, ఉద్యోగత, రైతు మిత్ర, రైతు సంబంధం, రైతు యొక్క ఆకాంక్ష, రైతు బజార్లు, డ్వాక్రా సంఘాలు, మహిళ యొక్క చేయుత, మహిళ యొక్క చైతన్యం, విద్యార్థిక నైతికత అని చెప్పి అనేక అంశాలను ఆయన ప్రజలకు తీసుకొస్తే అదే అంశాలు ఈవేళ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈవేళ ఆశయాన్ని పరిధిలోకి తీసుకున్నాయి. ఆనాడు 1999 సంవత్సరంలో బయోటెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేశారు. ఆయన ఏమిటా అని చెప్పి కొంతమంది వ్యంగ్యం చేశారు. అదే 2020లో కరోనా మహమ్మారి వస్తే అదే వ్యాక్సిన్ బయోటెక్నాలజీ భారతదేశం నుంచి అందించింది. ఇది చంద్రబాబు కనుక ఒక్కసారి తప్పటితో కట్టాలి. కరోనా అంతమందించిందంటే చంద్రబాబు ఒక కారణం. ఒక్క మాట మరొకసారి చెప్తున్నాను, గర్వంగా తెలుగు ప్రజలు గర్వంగా చెప్తున్నారు. 1996 సంవత్సరంలో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత భవిష్యత్తు సెల్ ఫోన్ అంటే ఎవరెవరు అన్నారు కొంతమంది. వాళ్ళందరూ కళ్ళ సలాం కొట్టారు చంద్రబాబుకి.